విక్టరీ వెంకటేష్ మన టాలీవుడ్లో టాప్ హీరో. ఈయన సినిమాలు అన్ని వర్గాల ఆడియన్స్కు నచ్చేలా ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర డబుల్ ప్రాఫిట్ను అందిస్తాయి. 1990 నుంచి ఈ హీరో క్రేజ్ విపరీతంగా పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏజ్కు తగ్గ పాత్రలో నటిస్తూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ హీరో ఏ పాత్రలో నటించినా ఇట్టే ఇమ్మిడిపోతారు. సంక్రాంతికి వస్తున్నంలాంటి కామెడీ ఫిలింతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబెట్టాడూ మనకు తెలిసిందే. ఇది వెంకటేష్ గారి స్ట్రాటజీ. టాలీవుడ్లో ఎక్కువగా సక్సెస్ రేటు ఉన్న ఈ హీరోలలో వెంకటేష్ గారు ఒకరు. ఈయన కెరీర్లో కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ గారి సినీ కెరీర్లో నెగిటివ్ టాక్ తెచ్చుకుని నష్టాలను మిగిలించిన కొన్ని మూవీసేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాసిపైతే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నంబర్ 1, అజేయుడు కోర్టు డ్రామాగా తెరకెక్కింది ఫిలిం. వెంకటేష్, శోభన ముఖ్య పాత్రలో నటించగా శారద కీరో నటించింది. కోర్టు డ్రామా సన్నివేశాలు బాగున్నా రొటీన్ సీన్స్ ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఫైట్ సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. నంబర్ 2, ఒంటరి పోరాటం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది ఫిలిం. హీరోను అవమానించడం. హీరోయిన్ తండ్రి దగ్గర ఉన్న డబ్బు కంటే హీరో ఎక్కువగా సంపాదించి తన బలమేంటో చూపించే సన్నివేశాలతో తెరకెక్కింది ఫిలిం. కమర్షియల్ సీన్స్ ఆకట్టుకున్న కథనం లేకపోవడంతో నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్ అయింది. నెంబర్ 3, అగ్గిరాముడు వెంకటేష్ గారు 2 పాత్రలో నటించిన చిత్రమిది. డ్యూయల్ రోల్లో వెంకటేష్ నటించడంతో భారీ అంచనాలతో రిలీజైంది. అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది మూవీ. వెంకటేష్ గారి యాక్టింగ్ మాత్రమే పర్వాలేదు అనిపించింది. ఆడియన్స్కు స్టోరీ కనెక్ట్ కాకపోవడంతో డిజాస్టర్ అయితే అయింది మూవీ. నెంబర్ 4, సూపర్ పోలీస్ వెంకటేష్, సౌందర్య, నగ్మ హీరోయిన్స్గా నటించారు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. జేసు ఎపిసోడ్, ఫైట్ సీన్స్, స్క్రీన్ ప్లే చాలా పూరుగా ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక చెతికిలపడింది మూవీ. నెంబర్ 5, చిన్నబ్బాయ్ హెవీ పోటీ మధ్య రిలీజై అట్టఫ్లాప్ అయింది మూవీ. కె. విశ్వనాథ్ గారు తన స్టైల్లో తెరకెక్కించారు. స్టోరీ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే స్లో నరేషన్ సీన్స్ ఎక్కువగా కనిపించాయి. చాలామంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించినా ఫలితమైతే దక్కలేదు. నెంబర్ 6, సీను వెంకటేష్ డిఫరెంట్గా ట్రై చేసిన చిత్రమిది. వెంకటేష్ గారికి సెట్ అయ్యే మూవీ అయితే కాదు. ట్వింకిల్ కన్నా యాక్టింగ్, సాంగ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగతా సీన్స్ తేలిపోయాయి. అందుకే అనుకున్న రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేక ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 7, దేవిపుత్రుడు వెంకటేష్ గారు నటించిన ఫ్యాంటసీ డ్రామా ఇది. ద్వాపర యుగంలో నీటమునిగిన ద్వారకను బేస్ చేసుకుని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. వెంకటేష్ గారు 2 పాత్రలో నటించారు. హంగులు, హార్బాటల్తో తెరకెక్కి డిజాస్టర్ అయింది మూవీ. 2001 సంక్రాంతికి మోస్ట్ హైప్డ్ మూవీగా రిలీజై ఫలితమైతే దక్కలేదు. బాక్సాఫీస్ దగ్గర చాలా నష్టాలనే మిగిలించింది మూవీ. నెంబర్ 8, ప్రేమతోరా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కలిసి ఉందాంరా మూవీ తర్వాత సేమ్ కాంబోలో మూవీ రావడంతో అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయితే అయింది. సాంగ్స్ అయితే చార్ట్బస్టర్గా నిలిచాయి. వెంకటేష్ గారి క్యారెక్టర్ ఆడియన్స్కు కనెక్ట్ కాలేదు. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 9, జిమినీ వెంకటేష్ మెయిన్ రోల్లో నటించిన చిత్రమిది. జిమినీ, లడ్డా అని 2 రౌడీల మధ్య జరిగే డ్రామా ఇది. మధ్యలో ఓ లవ్ స్టోరీ. వెంకటేష్ గారికి ఫ్యామిలీ హీరోగా ట్యాగ్ వచ్చాక ఈ మూవీలో నటించడంతో డిజాస్టర్ అయింది. స్టోరీ బాగున్నప్పటికీ కమర్షియల్గా సక్సెస్ అయితే కాలేకపోయింది. నెంబర్ 10, సుభాష్ చంద్రబోస్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాణంలో మోస్ట్ హైప్డ్ మూవీగా రిలీజై అట్టఫ్లాప్ అయింది మూవీ. వెంకటేష్ గారు డ్యూయల్లో నటించి కన్విన్స్ అయితే చేశారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఆడియన్స్ ముందుకు వచ్చినా ఫలితమైతే తక్కలేదు. ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకోలేకపోయారు. నెంబర్ 11, ఈనాడు ఇదొక రిమిక్ మూవీ. వెంకటేష్, కమలహాసన్ కలిసి నటించడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాస్తుంది అనుకున్నారు. కానీ దారుణంగా ఫ్లాప్ అయింది. డార్క్ మూడ్లో నడుస్తుంది ఫిలిం. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండడం బిగ్గెస్ట్ మైనస్గా మారింది ఈ చిత్రానికి. హిందీ, తమిళంలో హిట్ అయినా తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నెంబర్ 12, నాగవల్లి చంద్రముఖికి సెకండ్ పార్ట్గా తెరకెక్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది నాగవల్లి. వెంకటేష్ గారు విజయ్గా, నాగభైరవ రాజశేఖర్గా 2 పాత్రలో నటించారు. లేడీ ఓరియంటెడ్ ఫిలింలా అనిపిస్తుంది. ఎక్కువగా లేడీస్తోనే ఫుల్ ప్యాక్ చేశాడు
దర్శకుడు వాసు. డే 1 అయితే మంచి గ్రాస్ అయితే రాబడడం విశేషం. ఫైనల్గా మూవీ ఆడియన్స్కైతే కనెక్ట్ కాలేదు. నెంబర్ 13 షాడో. వెంకటేష్, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన రొటీన్ మూవీ ఇది. హై వాల్యూస్తో రిలీజ్ అయినా ఫలితమైతే దక్కలేదు. మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ రావడంతో డిజాస్టర్ అయితే అయింది. వెంకటేష్ గారి సినీ కెరీర్లో ఎక్కువ నష్టాలను మిగిలించిన నెంబర్ 1 మూవీ ఈ షాడో. నెంబర్ 14 మసాలా. ఇదొక రిమిక్ మూవీ. హిందీలో హిట్ అయిన బోల్ బచ్చన్ ఫిలింకు రిమేక్ ఇది. సీన్స్ స్క్రీన్పై పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ కాలేదు, అందుకే ఫ్లాప్ అయింది. వెంకటేష్ రామ్ లాంటి టాప్ కాస్ట్యూమ్తో తెరకెక్కింది మసాలా. ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కాలేకపోయింది ఈ మూవీ. నెంబర్ 15 సైందవ్. బడా యాక్టర్స్తో తెరకెక్కింది మూవీ 2023 సంక్రాంతికి భారీ హైప్తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. వెంకటేష్ గారి కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఫిలిం ఇది. డే 1 నుంచి ఆడియన్స్ అయితే తిరస్కరించారు. ఈ 15 సినిమాలతో పాటు ఇంకొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నా ఈ 15 సినిమాలనే నష్టాలనైతే మిగిల్చలేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.